బీజేపీ కార్యకర్తలకి ఈ రోజున ఒక చిన్న చురక అంటిద్దామని నా సరదా. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వాళ్ళకి సాధారణంగా మీసాలు ఇలా మెలేస్తూ ఉంటారు, భగత్ సింగ్ లాగా. అది మాకు ధైర్యం ఉందని తెలియదు కానీ మొత్తానికి వేస్తూ ఉంటారు అలాగా. సరే, వాళ్ళంతా ఏం చెప్తుంటారే, మరి భారతదేశంలో ఎర్రకోట మీద నుంచి ఎన్నిసార్లు వరుసగా ప్రసంగించిన వాడు మా మోడీ గారే, మా పార్టీదే అని మీసాలు ఇలాగా మొలేస్తూ ఉంటారు. అయ్యా, రికార్డు వినండి సార్. మోడీ గారు గారు 3 టర్మ్లు గెలిచినా సరే ఆయనకి ఇది 12వ ఎర్రకోట మీద నుంచి మాట్లాడటం. ఆవిడకన్నా సీనియర్ ఇందిరాగాంధీ గారు, ఆవిడ 15 సార్లు ఎర్రకోట మించి ప్రసంగించారండి. తెలుసా? చేతి తెలుసుకోండి సార్. అయ్యో, ఇక్కడ అయిపోయారా? ఆవిడ బాబు ఇంకో ఆయన్నాడు, ఆయన ఎవరు తెలుసా? నెహ్రూ గారు. ఆ నెహ్రూ గారు కూడా 17 సార్లు. మరి ఇంకా మోడీ గారు రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకా 5 సార్లు ఆయన చేయాలి ఎర్రకోట మించి ప్రసంగం. అప్పుడు మీసాలు తిప్పుకోండి ఉంటే. అప్పుడు మీరు ఎలా ఉంటారో మేము ఎలా ఉంటారో తెలియదు, మేము ఉంటామో లేదో తెలియదు, కానీ అప్పుడు జాగ్రత్తగా మీసాలు మీరు కానీ మీ పిల్లలు కానీ తిప్పండి. ఇప్పుడు కాదు, సరేనా?